ఏం పార్టీ చేసుకుంటున్నారు? మేకప్ తోటి బతికేస్తారా ఈ రోజు అంతా? కాదు, మేము చెప్పు ఏం కాదు. ఇటు చూసి హలో, వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. ఈరోజు స్పెషల్ నేను చేయబోతున్నాను పిల్లల కోసము ఇంకా మా ఆయన కోసము రాడిష్ పరోటా. ఈ 2 రాడిష్లు ఉంటే చాలు, నలుగురు మనిషికి 2 పరోటాలు తినొచ్చు. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూస్తుండండి ఇది ఎట్లా చేయాలో. ఇది ఫస్ట్ రాడిష్ని మంచిగా కడిగి పైనుంచి పొట్టు మొత్తం తీసేయాలి, లేకపోతే మట్టి ఉష్కేలాగా సన్నగా వస్తుంది. పైనుంచి ఇట్లా పీల్ చేసుకోవాలి నీట్గా. ఇంత నీట్గా చేసుకుంటే అంత మంచిది, ఇంత స్లోగా చేస్తే అంత టేస్టీగా అవుతాయి వంటలు. అయితే నేనేం చేస్తా అంటే స్లోగా చేయడం కాదు, ఫాస్ట్గా చేస్తా, అయినా టేస్ట్ అవుతాయి. ఇట్లా మంచిగా పీల్ చేసిన తర్వాత కూడా ఒకసారి కడిగిన తర్వాత రాడిష్ని తురుముకోవాలి మంచిగా. తురుముకొని చేస్తారు పరోటా. ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఎట్లా చేయాలి అనేది. ఇట్లా మంచిగా తురుముకోవాలి. చూసారా, ఇట్లా 2 రాడిష్లు తురిమితే ఇంత వచ్చింది. ఇది మనం మసాలా ఎట్లా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను ఇప్పుడు. అయితే ఫస్ట్ దానికంటే ముందు ఇది ఇట్లా ప్రెస్ చేస్తే రాడిష్లో ఉంచి వాటర్ అంతా వస్తుంది. వాటర్ ఉంటుంది అన్నమాట రాడిష్లో. మనం కుకుంబర్లో, వాటర్ మిలన్లో ఎట్లా వాటర్ వస్తుందో దీంట్లో కూడా అట్లానే వాటర్ వస్తుంది. అయితే దీని ప్రాసెస్ వచ్చి ఇట్లా తురిమిన తర్వాత ఇట్లా పిండేసేయాలి వాటర్ అంతా. డైరెక్ట్ అట్లానే చేసుకుంటే అది మసాలా తయారు కాదనమాట, లూజ్ అయిపోతుంది. మనం ఎంత డ్రై చేసినా కానీ, ఎంత కుక్ చేసి డ్రై చేసినా కానీ వాటర్ పోదన్నమాట, లూజే ఉంటుంది. దానికంటే ముందు ఇట్లా ఒత్తుకొని వాటర్ అంతా తీసేయాలి. అయితే చాలామంది అయితే వాటర్ని తాగుతారు, ఇది రాడిష్ వాటరు. ఎందుకు అంటే దీంట్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వాటర్ తాగితే గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ఫామ్ తగ్గిపోతుంది, స్టమక్ కూడా క్లీన్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. అన్నిటికీ చాలా మంచిది రాడిష్. వీక్లీ 1 టైం అన్నది తినాలి దీన్ని, ఏదో ఒక రకంగా చాలా మంచిది. రాజస్థాన్లో మార్వాడీస్ అయితే డైరెక్ట్ తింటారు, కీరా తిన్నట్టు. కీరా అదే కుకుంబర్ తిన్నట్టు డైరెక్ట్ తినేస్తారు దీన్ని. అక్కడ కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట రాడిష్ రాజస్థాన్లో. మన సైడ్ ఘాటుగా ఉంటుంది, మనం కర్రీస్కే వాడుకుంటాము, డైరెక్ట్ తినలేము. అయితే ఈ వాటర్ అయితే పడిగడుపున తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది, స్టమక్ క్లీన్ అవుతుంది అన్నమాట మనకి. అయితే తర్వాత తురుముకున్న దాన్ని వాటర్ తీసేసినాం కదా ఇట్లా. ఇప్పుడు చూస్తున్నారా, ఇది చూడండి పొడి పొడిగా ఎట్లా అయిందో. ఇప్పుడు దీంతో నేను పరోటా చేయబోతున్నాను. అది ఏం పరోటా అంటారంటే చాలా మట్టుకి మార్వాడీస్ బాగా చేసుకొని తింటారు ఈ పరోటాని. ఇది మూలీ పరోటా అంటారు, చాలా హెల్దీ, చాలా మంచిది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఇది. తురుముకున్న ఈ రాడిష్ తురుముని ఫస్ట్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత రాడిష్ని కూడా ఫ్రై చేయాలి. అది ఫ్రై కావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. కొంచెం కారము, ఉప్పు మంచిగా ఫ్రై చేయాలి. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఇది దగ్గరికి అయిపోవాలన్నమాట
ఫ్రై, కొంచెం కూడా చుక్క వాటర్ కనిపించొద్దు అందులో. అప్పుడే పరోటాకి యూజ్ అవుతుంది అన్నమాట మసాలా లాగా. ఆ తర్వాత ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. ఈ రాడిష్ కుక్ చేసిన తర్వాతనే టేస్ట్ ఉంటుంది. ఆ స్మెల్ బాగుండకపోవచ్చు, కానీ సాంబార్లో వాడతారు కదా, సాంబార్ ఎంత టేస్ట్ అవుతుంది తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్. అదే ఇది ఫ్రై చేసి చపాతీలో పెడితే కూడా అంత టేస్టీ ఉంటుంది. అయితే ఇది చపాతీ కర్రీకి ఫ్రై చేస్తాం కదా, మిరియాల పొడి వేయండి, చాలా టేస్టీ ఉంటుంది. అయితే నేను పరోటా చేస్తున్నా కాబట్టి ఇందులో సోంపు వేసినాను ఫ్లేవర్ కోసము, చాలా టేస్టీగా ఉంటుంది. పరోటాలో ఇట్లా ఈ తురుములో సోంపు వేస్తే. నేను మార్వాడి స్టైల్లో చేస్తున్నాను మూలి పరోటా. ఏమన్నా టేస్ట్ ఉంటుందా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రకంగా ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. అయితే నేనేం చేస్తున్నా అంటే దీని తర్వాత నేను పిండి తడిపి పెట్టుకున్న గోధుమ పిండి పరోటా కోసం అని. చూడండి సాఫ్ట్గా అయింది పిండి, ఇట్లా తడుపుకోవాలి పరోటా. కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది కూడా చూపిస్తాను మీకు, ఎట్లా చేయాలి అనేది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పరోటా వస్తే పర్వాలేదు, చూడని వాళ్ళ కోసం నేను చేసి చూపిస్తున్నాను. చూడండి పిండి ఇట్లా తీసుకోవాలి, చపాతీ పిండి. ఈ మూలి ఏదైతే ఉందో మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ ఇట్లా పెట్టాలి మంచిగా. పిండి సాఫ్ట్ ఉండాలి, మసాలా టైట్ ఉండాలన్నమాట. దగ్గరికి చేసుకోవాలి మసాలాని. చేస్తుంటే కూడా బయటికి రావద్దు, అట్లా చేసుకోవాలి. మనము ఉగాదికి చేస్తాం కదా పప్పు పోలేలు, భక్షాలు అంటారు కొంతమంది, మేమేమో పోలేలు అంటాము. ఆ టైప్లో ఇట్లా చేసుకోవాలి మూలి పరోటా. చూడండి ఇప్పుడు పెంక పెట్టేసుకుందాం స్టవ్ మీద. అన్నీ అట్లాగే చేసుకోవాలి. ఒక్కటి తింటే స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుంది, అంత హెల్దీ కూడా, హెల్దీ ఫుడ్ అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పరోటా మనం నెయ్యితో ఫ్రై చేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేను పిల్లలకని నెయ్యి వేసి చేస్తున్నాను మూలి పరోటా. నేనేం చేస్తా అంటే పిల్లలు తినే వరకు ట్రై చేస్తూ ఉంటాను, వాళ్ళు ఏం తింటే అది పెట్టడానికే. అయితే నచ్చనివి కూడా ఒకసారి టేస్ట్ చేయమంటాను. ఈరోజు హాలిడే అనా? మీకెందుకు ఇచ్చిండ్రు హాలిడే? మీది స్కూల్ హిందూ పబ్లిక్ కదా, అంత ఈజీగా హాలిడేస్ దొరకాయి కదా మీకు. ఏమేమి వెరైటీస్ పెట్టుకుంటారు మరి పార్టీలో? తను వెజ్ బిర్యానీ చేసుకొని ఇంకా ఫ్యాంటా స్ప్రైట్ చేస్తుంది, ½ లీటర్. మేము చాప ఇంకా మిర్చి బజ్జీలు అవన్నీ తెచ్చుకుంటున్నాం. ఇంకా ఇంకొక ఫ్రెండ్స్ అందరూ వెరైటీ వెరైటీ పిజ్జాస్ అలా తెస్తున్నారు. మా పిజ్జా అయితే నన్ను కూడా విలువంటారు. మిగిలింది వాడేసింది ఇస్తారా నాకు? పడేసింది. ఇక్కడ చూడుండ్రి. సో ఇవాళ మా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి మీటింగ్ అవుతుందా? ఇన్వైట్ చేసి ప్లాన్ చేసుకుంటున్నాం, ఎవరు ఏం చేస్తారు, ఎక్కడ చేసుకోవాలి, అవన్నీ ప్లాన్ వేసుకుంటున్నాం ఇవాళ. సరే సరే వేసుకోండి, మంచిగా తినండి, న్యూ ఇయర్ పేరు చెప్పుకొని ఎంజాయ్.
అయితే మళ్ళీ న్యూ ఇయర్ రోజు కలుసుకుందామా? ఓకే, టాటా, బాయ్ బాయ్. నేను ఈరోజు పిల్లల కోసం ప్లమ్ కేక్ తయారు చేసినాను. అది ఎట్లా వచ్చిందో చూడండి, చూసి చెప్పండి, కామెంట్ చేయండి ఎట్లా చేసినా అని. చూస్తేనే తెలుస్తుంది కదా ప్లమ్ కేక్ ఎట్లా వచ్చిందని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లల్ని పిలిచి పెట్టడానికి ట్రై చేస్తాను. వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా చూద్దాం. ఇంకా ఈ పాప చూసింది, అబ్బా ఆంటీ వావ్ అంటుంది. ఈ ట్రైట్ మీరే చేస్తారా ఆంటీ? పట్టుకోరా, పట్టుకో, నువ్వేం చేయ దూరం చెప్పు. ఎట్లా ఉంది కేక్? సూపర్ ఉందా ఆంటీ? మంచిగా వచ్చిందా? పంపులా రాలేదు. ఆ? పంపులా రాలేదు. ముట్టుకోకు నన్ను. ఏం చేస్తున్నారు పైన? 31st ప్లానింగ్. రండి, కేక్ తింటారా? ఇంకా పిల్లల్ని పిలిచినాను, కేక్ కట్ చేపిస్తున్నాను. ఇంకా లక్షిత వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వీడియో తీస్తున్నారు. మీరు కట్ చేయండి ఆంటీ, నేను వీడియో తీస్తా అని చెప్పి తీస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అబ్బా ఆంటీ ఎట్లా చేసిండ్రు కేక్, చాలా బాగుంది అంటే చెప్పినాను. అయితే వాళ్ళకి న్యూ ఇయర్ పార్టీకి కేక్ తయారు చేసి ఇమ్మని చెప్తున్నారు. నేనన్నా అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి దాంట్లో వేయడానికి, ఇన్ని ఐటమ్స్ పడతాయి అంటే, చెప్పండి ఆంటీ ఏమేమి ఐటమ్సో మేము తెస్తాము, మీరు చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే మా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ చూసినాక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి, ఇట్లాగే మాకు సపోర్ట్ చేయండి. న్యాచురల్గా పెడుతున్నాము వీడియోస్, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్, బాయ్.